నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. అసలు జాతకాలే చెప్పనున్నటువంటి వేణుస్వామి నాగ చైతన్య శోభిత ధూళిపాల తర్వాత నిశ్చితార్థం తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత పెద్ద దుమారాన్ని లేపాయో మనం చూసాం. సో నాగ చైతన్య ఫ్యాన్స్ వర్సెస్ వేణుస్వామి అయింది. అది కాస్త ముదిరి జర్నలిస్ట్ మూర్తి గారు వర్సెస్ వేణుస్వామి అయింది. సో ప్రస్తుతానికి మరోసారి తెర మీదకి వచ్చారు వేణుస్వామి. సో నా పేరు మీద ఎక్స్ లో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారంటూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. సో సార్ అడిగి మన విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సో వేణుస్వామికి సంబంధించిన అంశం ఇప్పుడిప్పుడే చల్లబడింది, కాస్త మీడియాలో రావట్లేదు అనుకున్న తరుణంలో మరోసారి ఆయన తెర మీదకి రావడం జరిగింది. సో నా పేరు మీద ఒక ఫేక్ అకౌంట్ ట్విట్టర్ లో క్రియేట్ చేశారంటూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. మరి ఈయన ఎప్పటికప్పుడు ఆ అటెన్షన్ కోరుకుంటారా లేకపోతే ఏంటి, అసలు ఇది ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా ఆయనకి జనం ముందుకు వచ్చి ఏదో ఒక విషయం మాట్లాడకపోతే, లైమ్ లైట్లో లేకపోతే, సో ఆయన అంటే ఎట్లా ఉంటుందంటే, కొంతమందికి వాళ్ళు బతకాలంటే జనం వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుకోవాలా, లేకపోతే బతకలేరు. వాళ్ళు అసలు చచ్చిపోయినట్టుగా ఫీల్ అయిపోతారు. అరే మన గురించి నలుగురు మాట్లాడకపోతే ఎట్లా, మన గురించి తలుచుకోకపోతే ఎట్లా, ఇది ఒక తొలుస్తూ ఉంటుంది అనమాట వాళ్ళకి, ఒక పురుగు లాంటిది. సో వేణుస్వామి ఏంటి, ఆయన బండారం మొత్తం జర్నలిస్ట్ మూర్తి గారు మొత్తం బయట పెట్టేశారు. ఆయన బండారం మొత్తం బయటపడిపోయింది. సో ఆయన ఎలా పెళ్లి చేసుకున్నారు వీణ గారిని, సో దానికి సంబంధించి వాళ్ళ అత్త మామగారులు వాళ్ళు పడుతున్నటువంటి మానసిక క్షోభను కూడా ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు. దాంతో వేణుస్వామి సో ఆయన నిజస్వరూపం ఏంటి అనేది మొత్తం ప్రపంచానికి అందరికీ తెలిసింది. అయినప్పటికీ వేణుస్వామి ఊరుకుంటారా? సో ఇప్పుడు ఒక కొత్త విషయంతో, ఇష్యూతోటి మన ముందుకు వచ్చారు. అసలు నిజానికి అది విషయమే కాదు, ఇష్యూనే కాదు. ఆయన ఏమనుకున్నారంటే, ఆయన చాలా క్లియర్గా దైవ సహాయం అనే ఒక అతను విష్ణుస్వామి అని బ్రాకెట్లో ప్యారడీ అని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఇది కింద కూడా రాశారు, డిస్క్రిప్షన్లో చూసుకున్నా కానీ ప్యారడీ అకౌంట్ ఆఫ్ వేణుస్వామి అన్నారు. అంటే వేణుస్వామికి సంబంధించి ఇది ఒక ప్యారడీ అకౌంట్ అని, తన ఒరిజినల్ అకౌంట్ కాదు, ఇది ప్యారడీ అని తనే స్వయంగా అందులో దైవ సహాయం అని ఆయన సో దీనికి సంబంధించి పెట్టినారు. దీన్ని ఏమంటారు, ఈయన నా పేరు మీద ఎక్స్లో ఎలాంటి అకౌంట్ లేదు, ఇది ఫేక్ అకౌంట్, ఇది ఫేక్ అకౌంట్ అని తనే చెప్పాడు. ఇక్కడ అది ఫేక్ ప్యారడీ అంటే అది ఒక ఫేక్ అకౌంటే, అది ఒరిజినల్ అకౌంట్ కాదని చెప్పడమే కదా. అది కూడా ఈ వేణుస్వామి గారికి తెలియదని నేను అనుకోవాలి. సో ఏమన్నా మళ్ళీ అంటే ఈ ప్యారడీ ద్వారా తనని పాపం అభాసుపాలు చేస్తున్నారు. వేణుస్వామి అనే తన పేరుని ఈ దైవ సహాయం అనే అతను ఈ ఫేక్ అకౌంట్ పెట్టేసి తన పేరు మీద తనని చాలా డీగ్రేడ్గా తనను చిత్రీకరిస్తున్నాడు, తనకు సంబంధించినటువంటి పోస్టులు పెడుతున్నాడు. సో అట్లా తను అభాసుపాలైపోతున్నాను అనే ఒక అభిప్రాయంతో ఇప్పుడు తన అభిమానుల్ని, తన ఫ్యాన్స్ని కోరుతున్నాడు. సో దీన్ని ఎక్స్కి రిపోర్ట్ చేయమని ఈ అకౌంట్ గురించి, అంటే ఈ అకౌంట్ తీసివేయించేదాకా అనమాట. దానివల్ల ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది. ఇది ఫేక్ కాబట్టి, ఆయనే ఫేక్ అని ప్యారడీ అని చెప్పాడు కాబట్టి దీని మీద ఎంత మీరు వేసుకున్నా కానీ నాకు తెలిసి పెద్ద ప్రయోజనం ఉండదు దానివల్ల, ఒకవేళ రిపోర్ట్ చేసినప్పటికి కూడా. కాకపోతే ఏంటంటే దీంట్లో ఏమన్నా అబ్యూజివ్ వర్డ్స్ ఉపయోగించిన, ఒకరికి ఇబ్బందికరమైనది, ఒకరి అంటే పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకొని ఏమైనా ఇబ్బందికరమైనటువంటి ఏమైనా పెడుతున్నా దాని మీద వాళ్ళ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్కి సంబంధించి ఆ నామ్స్ ప్రకారం లేకపోతే అప్పుడు దీన్ని ఏమైనా బ్యాన్ చేయడానికి అవకాశం ఉంటుంది రిపోర్ట్ చేసినప్పుడు. అదర్వైజ్ ఇది ఆ అకౌంట్ కొనసాగుతుంటుంది. ఒకవేళ ఇప్పుడు ఈయన పెట్టాడు, ఒకటి పోతే ఇంకొక 10 గుట్టుకు వస్తాయి, లేదా ఒక 100 గుట్టుకు వస్తాయి. అవన్నీ కూడా చేస్తూ పోవడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకంటే ఈయన అలాంటి ఒక పరిస్థితిలో పడ్డాడు. అంటే తను ఇప్పుడు మీమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి ఆహారంగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన చేసే చేష్టలు, ఆయన మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా ట్రోల్స్కి బాగా పనికి వచ్చే మ్యాటర్ లాగా అయిపోయి ఆయన ఇప్పుడు ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయాడనే విషయం మన అందరికీ తెలుసు. సో ఏదైతే తనే కావాలని కెలుక్కొని సో అభాసు పాలవటం అనేది బహుశా ఆయన జాతకంలో బహుశా ఆయనకే తెలియని విషయం అని చెప్పేసి
అందరూ అనుకుంటూ ఉన్నారు. సో ఇది కూడా ఇప్పుడు కూడా మరి ఏదో ఒక విషయం కావాలి కాబట్టి అందరి ముందు రావటానికి మళ్ళీ కనిపించాలి కాబట్టి ఈయన ఇప్పుడు ఈ దైవ సహాయం ఆయన పెట్టినటువంటి ఈ ప్యారడీ అకౌంట్ మీద పడ్డాడు అనమాట. సో ఇలాంటి నా మీద ఒక ప్యారడీ అంటే ఆయనకి అది ప్యారడీ అని కూడా చెప్పట్లే ఆయన. సో నా మీద ఒకరు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి రన్ చేస్తున్నారు, ఆ అకౌంట్కి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నాడు. సంబంధం లేదనే విషయం ప్రతి ఒక్కరికి, దీన్ని చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ఆయనకి మాత్రం తెలియదు. ఆయనకు ఒక్కరే తప్ప అందరికీ తెలుసు. నాకు తెలిసి ఆయన అభిమానులు కూడా నవ్వుకొని ఉంటారు, ఇది ఒరిజినల్ అకౌంట్ కాదన్న మాకు కూడా తెలుసు కదా అన్న వేణుస్వామి అన్న, ప్యారడైన్ అక్కడే ఉంది కదా అన్న, దీని గురించి ఎందుకు వరి అవుతావు, ఇలాంటివి వస్తూనే ఉంటే నువ్వు వాటిని పట్టించుకోవాక అని ఆయన అభిమానులు ఒకవేళ ఉంటే గనక వాళ్ళే అనే పరిస్థితి, వాళ్ళే అనుకునే పరిస్థితి. కాబట్టి ఇక్కడ మనం వేణుస్వామి గారు ఏదైతే ఉన్నారో ఆయనకు ఒక విషయం కాబట్టి ప్రస్తుతం ఆయన దీని మీద పడ్డారు. ఇంక ప్రస్తుతం అంటే వేరే వాళ్ళ మీద పడితే ప్రస్తుతం ఎవరికైనా చెప్తే ఇదివరకట్లాగా ఆయన్ని నమ్మే పరిస్థితి ఈరోజు లేనే లేదు. కాబట్టి సొసైటీలో ఒకవేళ ఇప్పుడు కూడా ఈయన మాటలకు ఎవరైనా సరే ఈయన జ్యోతిష్యానికి విలువ ఇస్తే ఇక అంతకు మించి వాళ్ళని మనం మూర్ఖులు అనుకోవాలో ఇంకొకటి అనుకోవాలో మనకైతే తెలియదు, ఇక వాళ్ళకే వదిలేస్తాము. సో ఏదేమైనా ఎప్పుడు కూడా అటెన్షన్ కోరుకునే జనాలు తన గురించి మాట్లాడుకోవాలి, అది నెగిటివ్గా అయినా పర్వాలేదు అనుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తిగా మనకి ఇక్కడ వేణుస్వామి కనిపిస్తూ వస్తున్నాడు. అందుగురించే లేనిపోయిన అంటే ఆయన స్వయంకృతాపరాధాలు అంటాం కదా, అలాంటి ప్రతిసారి అంటే ఒక అనుభవం తర్వాత కూడా మళ్ళీ అదే చేయటి, మళ్ళీ ఇంకో అనుభవం వచ్చినా కూడా అంటే సాధారణంగా ఎవరైనా ఒకటి రెండు అనుభవాలతో తెలుస్తుంది మనం ఏది చేయొచ్చు ఏది చేయకూడదని. ఈయనకి ఎన్ని అనుభవాలు వచ్చినా ఎన్ని ఎక్స్పీరియన్సెస్ వచ్చినా కానీ ఆయన సహజ గుణం ఏదైతే ఉందో అదే ఆయన నిలవనీయదు అని చెప్పేసి మనకి అర్థమవుతోంది. సో మనకంటే ఈయన మనస్తత్వం ఏంటి, సో ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది సైకాలజిస్టులు కరెక్ట్గా బాగా అనాలిసిస్ చేయగలరు. సో ఈయనకి బహుశా నాకు తెలిసి మూర్తి గారు ఏదైతే ఈయన గురించి చెప్పారో ఏదైతే, సో ఆయన మీద కూడా మనకు తెలుసు ఒక 5 కోట్లు ఎంతో ఇది వేశారు, 5 కోట్లు డిమాండ్ చేశారు అని చెప్పి కొన్ని కల్పిత పాత్రలను కూడా ప్రవేశపెట్టి చేసింది. మళ్ళీ అది రివర్స్ అయ్యి వాళ్ళ మెడకే చుట్టుకున్న విషయం మనకు తెలుసు. సో ఆయన అనవసరంగా జర్నలిస్ట్ మూర్తి గారిని కెలుక్కొని ఇంకా మరింత అభాసు పాలవటం తప్ప వాళ్ళు సాధించింది ఏం లేదు. సో ఇప్పుడు మరింత ఆయన ఇమేజ్ ఒక అధపాతాళానికి పడిపోయిందని చెప్పాలి. సో రాబోయే రోజుల్లో ఈయన ఇంకా మరింతగా అంటే ఏమాత్రం విశ్వసనీయత అనేది లేని వ్యక్తిగా, ఏమాత్రం క్రెడిబిలిటీ లేని వ్యక్తిగా మన ముందు రోజు రోజుకి ఇంకా మరింతగా కనిపించే అవకాశాలు అయితే నాకు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎస్, చూసారు కదా. సో మొన్నటి వరకు హాట్ టాపిక్ ఉన్నటువంటి వేణుస్వామిని ఇప్పుడిప్పుడే జనాలు మర్చిపోతున్న తరుణంలో మరోసారి వీడియోతో తెర మీదకి వచ్చారు. అంటే బేసిక్గా ఎప్పుడు అటెన్షన్ కోరుకుంటారంటూ ఆయన ఏదైతే పోస్ట్ చేశారో ఆ వీడియో ఉన్నటువంటి కింద కామెంట్ రూపంలో కొంతమంది నెటిజన్లు అయితే తెలియజేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.